హాయ్ అండి, ఇవాళ పుదీనా చట్నీ చేసుకున్నామండి. పుదీనా ఆకులను శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకున్నాము. నేను నువ్వులు తీసుకున్నాను అండి. దాని నువ్వుల ప్లేస్లో మినపప్పు అయినా వేరుశనగపప్పు అయినా వేసుకోవచ్చు. డ్రైగా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఒక 15 వేసుకున్నానండి. మన కారం తగ్గట్టు ఫ్రై చేసి పక్కన ఉంచుకొని పుదీనా ఆకులు ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్నామండి. టమాటాలు వేసుకున్నాము, ఒక 3 తీసుకున్నానండి. నేను నిమ్మకాయ సగంత చింతపండు తీసుకున్నాను, అవి కూడా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు నువ్వుల్ని మిక్సీ పట్టేసి తర్వాత పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 4, పుదీనా ఆకు, టమాటాలు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. దీన్ని పోపు పెట్టుకున్నాము. 3 స్పూన్స్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసి తాలింపు పెట్టేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ శైలజ ఛానల్.